విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మాఘ మాసంలో రేపు ఆదివారము సంకష్టహర చతుర్థి, చాలా మంచి రోజు వస్తుంది కాబట్టి ఆ రోజు మనకు హస్త నక్షత్రం కూడా ఉంది. అవును, చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి ఆ రోజు విశిష్టత గురించి ముందు చెప్పండి గురుగారు. అలాగే ఆ రోజును ఎలా వినియోగించుకోవాలి చెప్పండి. తప్పకుండా అమ్మా. ఇది ఒకసారి అందరూ జాగ్రత్తగా వినండి. ఈ ఒక్క విషయం 2 విధానాలని అనుసరించి ఉంటుంది. ఈ 2 విధానాలని కనుక చేసుకోగలిగితే నీలాపనింద దోషాల నుండి పూర్తిగా బయటపడి భూ ప్రదక్షిణ చేసిన ఫలితం అయితే సంప్రాప్తమవుతుందమ్మా. భూ ప్రదక్షిణ చేసిన ఫలితం సంప్రాప్తమవుతుంది. అంతకుమించి ఇంకేం కావాలి మానవుడికి? సంకష్టహర చతుర్థి, సంక్లిష్టహర చవితి. ఎటువంటి కష్టాన్నైనా పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటిదే. ధర్మార్థ కామ్య మోక్షాలకి మూలం, చతుర్వేదాలకి మూలం, చతుస్సాగరాలకి మూలంగా చవితిని మనం తీసుకుంటూ ఉంటాం. అందుకనే చాలా గొప్పదిగా దాన్ని మనం భావిస్తూ ఉంటాం. ఆ రోజునాడు మనం వాస్తవానికి చేయవలసినవి వదిలేసి ఎన్నో రకాలు చేస్తూ ఉంటాం. 100 చేయండి గాక, ఒకే ఒక్కటి చేయవలసింది వదిలేసి 100 చేసినా ఫలితం లేదు. ఆ ఒక్కటి చేసి మిగిలిన 100 వదిలేసింది, నష్టమేం లేదు, ఫలితం వచ్చేస్తుంది. ఏంటంటే సాక్షాత్తు ఆ విఘ్నేశ్వర స్వామి వారు విఘ్నాధిపత్యాన్ని తీసుకోవడం కోసం ఏం చేశారు అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేశాడు ఆయన. ఎక్కడికి, ఏ గుళ్ళకి, గోపురాలకి వెళ్ళలేదు. మనం రోజు ఎట్లాగో చెయ్యం కాబట్టి సంకష్టహర చవితి ఆ రోజు నాడు పొద్దున్న చక్కగా తల్లిదండ్రులిద్దరికీ కూడా కూర్చోబెట్టి పాద ప్రక్షాళన చేసి పాద పూజ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి గణపతి ఆరాధన. ఆ గణపతి ఆరాధన కూడా మీకు అవకాశం ఉన్నట్లయితే గరిక మనం ఇలా పట్టేసుకొని పీక్కు వచ్చేస్తామమ్మా. పీక్కు రావటం కాదు, గరికే కూడా మనం ఎలా పడితే అలా కొయ్యకూడదు. గోరు తగిలితే పనికిరాదు. మనకు గరికకి ఇలా ఇట్లా వస్తుంటే పైకి ఇలా పట్టుకుంటే పైన ఇలా 2 కొమ్మల్లాగా వస్తాయమ్మా. ఇలా పట్టుకొని ఇలా లాగితే వచ్చేస్తుంది పైకి చక్కగా. అటువంటి తీసుకోండి. సుమారుగా మీకు ఓపిక ఎన్నేది తీసుకోవచ్చు, 21, 22కు తక్కువ లేకుండా తెచ్చుకొని శుభ్రంగా వాటిని కడిగి చక్కగా బట్టలకి తొడవద్దు, అద్దండి. అద్దితే అది ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మనం పసుపుతో గణపతిని తయారు చేస్తాం. లేదా మన ఇంట్లో గణపతి ఉన్నప్పటికీ కూడా చాలా శ్రేయదాయకం. ఆ గణపతి అది పంచలోహమైనా, వెండైనా, బంగారమైనా పర్లేదు. ఏది లేదు అంటే పసుపుతో చేసినప్పటికీ కూడా ఆ గణపతి అక్కడ పెట్టి దానికి బుట్టు పెట్టిన తర్వాత వినాయకో విఘ్నరాజద్వైమాతురగణాధిపాః అప్యేకదంత హేరంబలంబోదర గజాననాః కార్తికేయో మహాసేన షడజన్మాషడాననః. ఇది శ్లోకం. ఈ శ్లోకంతో 21, 22 సార్లు ఆ గరిక ఏదైతే ఉంటుందో ఆ గరిక తీసుకొని స్వామివారి మీద పెట్టండి. చక్కగా పెట్టిన తర్వాత అదే స్వామివారి మీద చక్కగా మీరు అక్షతలు తీసుకొని ఓం గజానన నమః లేదా ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అని చెప్పి ఒక్క 21, 22 సార్లు వేసిన తర్వాత పాలు బెల్లము నివేదన పెట్టండి. తర్వాత హారతి ప్రసాదం తీసేసుకోండి. ఈ ఒక్క రెమెడీ ఏవో మనం అది చెయ్యాలి ఇది చేయలేదమ్మా. పొద్దున్నే లేవంగానే మనం స్నానం చేసి, తల్లిదండ్రులు స్నానం చేసిన తర్వాత వాళ్ళిద్దరిని ఇలా కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళ పాదాల దగ్గర ప్లేట్ పెట్టి శుభ్రంగా పాదాలు కడిగి పాద పూజ చేసి వారికి ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేసుకొని గణపతికి చిన్న రెమెడీ ఆరాధన, పెద్ద కష్టం కూడా అక్కర్లేదమ్మా. అది చేసుకున్న తర్వాత ఇక మీరు ఏ పనైనా చేసుకోండి. మొత్తం కలిపి మీకు 1 గంటన్నర కూడా పట్టదు, గంటలోపు అయిపోతుంది. ఇది చేసుకున్న తర్వాత మీరు ఏ పనైనా చేసుకోండి. దీనివల్ల మనకు సంప్రాప్తమయ్యేది ఏమిటి అంటే అమ్మా, వినాయక చవితి రోజు నాడు అంటే హస్త నక్షత్రం రావటం వలన, లేదంటే అది వేరే విషయం.
ఏదైనా కారణం చేత చంద్రుని చుట్టం జరుగుతుంది ఏదో ఒక రకంగా, వాళ్ళకి నీలాపనిందలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ఆ నీలాపనింద దోషం నుంచి బయటపడాలి అంటే చాలా తేలికైన రెమెడీ అమ్మ ఇది. నీలాపనిందల నుంచి వీళ్ళు బయటపడాలి అంటే చాలా తేలికైన రెమెడీ ఇది. ఈ ఒక్కటి చేసుకొని ప్రశాంతంగా ఉంటే ఏ కారణం చేత కూడా మన మీద నీలాపనిందలు పడకుండా ఆయన మనల్ని కాపాడతారమ్మా. ఇది మనకు 100 రకాలుగా చెప్పొచ్చు, ఇలా చేయండి అలా చేయండి. సంకష్టహర చవితి, సంకలిష్టహర చవితి. మనకు ఉండేటువంటి కష్టాల నుంచి క్లిష్టముల నుండి బయటపడేసేటువంటి వాడు ఎవరు? తల్లిదండ్రి. మన తల్లిదండ్రులు ఉన్నంతకాలం మనం పిల్లలమే. మన కష్టం నుంచి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా మనకు వెనకాల దన్నుగా నిలబడే తల్లిదండ్రి. కాబట్టి వాళ్ళని ఆరాధించు, వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకో, వాళ్ళకి నమస్కారం చేసి అక్షతులు వేయించుకో, ప్రదక్షిణాలు చేసుకొని చక్కగా. ఆ తర్వాత గణపతి దగ్గరికి వెళ్తే సర్వద, శతధ, సహస్రధ, అనేకధ, అపరిమితధ అంటే అన్ని రకాలుగా కూడా గణపతి దేవుడు మాకు కదలక ఎదలో కొలువుండి ఆయన వచ్చి ఉండిపోతారమ్మా. ఎక్కడ ఉన్నాయి ఇంకా ఎదలో కొలువు. ఆయన కోసం అర్చన చేస్తూ ఆయనే మన ఎదలో కొలువు ఉండిపోతే మనకి ఎంతకన్నా కావాల్సిందేముంది? ఇంకా ఒక చిన్న పరిహారం వలన ఎన్నో రకాలైనటువంటి అపనిందల నుంచి బయటపడి ప్రశాంతమైన జీవితం అయితే వస్తుంది వారికి. కష్టాల నుండి బయటపడి ప్రశాంత్. చాలా చిన్న రెమెడీ, అందరూ చేసుకోగలిగే రెమెడీ చెప్పారు గురుగారు. ముఖ్యంగా తల్లిదండ్రులకి దూరంగా ఉన్న వాళ్ళు కనీసం ఫోన్ చేస్తున్న ప్రశాంతంగా ప్రేమతో మాట్లాడితే వీడియో కాల్ చేసుకున్నా సరే. అంతే. నమస్తే గురుగారు.